రోజుల్లో ఎలా పనిచేస్తే మరింత మెరుగైనటువంటి క్లీన్ నెల్లూరుని మనం చేసుకోగలుగుతాం అనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాచ్లుగా ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతాం. ఒక బ్యాచ్కి ఒక 60 మంది చొప్పున ఈ ట్రైనింగ్ ఈరోజు ఇక్కడ నెల్లూరు నగరపాలక సంస్థలోని కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన సెక్రటరీస్ అందరూ కూడా వారు ఇచ్చేటువంటి ట్రైనింగ్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఎలా మనం పనిచేస్తే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మరింత మెరుగైన స్వచ్ఛ నెల్లూరుని మనం తయారు చేసుకోవచ్చు అనే దాని మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని తద్వారా నెల్లూరు నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి ఎస్పెషలీ క్లీన్ నెల్లూరు అయ్యేదానికి ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరి ఆలోచన మేరకు ఎలా ఈ నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని దాన్ని పనిచేస్తున్నాము. దానికి మరింతగా జోడించి నగరాన్ని క్లీన్గా చేసుకునేదానికి ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ దోహదపడుతుందని తెలియజేసుకుంటూ, గతంలో మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరపాలక సంస్థ భారతదేశంలోనే సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్లో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానం వచ్చున్నాము. భారతదేశంలో దానికి గాను కేంద్ర ప్రభుత్వం వారు మనకి 10 కోట్ల రూపాయల నగదు బహుమతి కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సెక్రటరీస్ అందరూ కూడా ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ అయి ఉన్నారు. ఈరోజు వీరు ఇచ్చే శిక్షణా కార్యక్రమం మరింతగా మీకు ఉపయోగపడే విధంగా దాని శిక్షణ పొంది తిరిగి మనం భారతదేశంలో మళ్ళీ మొదటి స్థానం సంపాదించేదానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకనగా ప్రతి ఏటా భారతదేశం అంతటా జరిగేటువంటి కాంపిటీషన్స్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంపిటీషన్. అంటే దేశంలో ఉన్నటువంటి దాదాపు 700 పైగా అర్బన్ లోకల్ బాడీస్, మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి 123 లోకల్ బాడీస్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది లోకల్ బాడీస్ అన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అందులో పాపులేషన్ బట్టి అంటే 10 lakh అండ్ అబవ్ పాపులేషన్ సిటీస్, 5 lakhs to 10 lakhs పాపులేషన్ సిటీస్ అట్లా పాపులేషన్ వైజ్ కేటగిరీ చేస్తూ వివిధ కేటగిరీస్లో మళ్ళీ ర్యాంకింగ్ ఉంటుంది. టాప్ 5, టాప్ 10 అట్లా. ఆ విధంగా జరిగేటువంటి ఈ దేశవ్యాప్త పోటీల్లో నెల్లూరు నగర కార్పొరేషన్ని గతంలో ఇప్పుడు మేయర్గా చెప్పినట్టుగా సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 2022లోనే నెల్లూరు కార్పొరేషన్ మొదటి స్థానం ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గటువంటి మెరుగైన ర్యాంక్ లేదు. లాస్ట్ ఇయర్ గతంతో పోలిస్తే కొంత ర్యాంక్ మెరుగుపడినప్పటికీ మనం టాప్ 10లో ఉండలేకపోయాం. కాబట్టి గతంలో ఉన్నటువంటి పొరపాట్లు లేదా డెఫిషిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సరిదిద్దుకొని ఈ సంవత్సరం రాబోయేటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో మనమందరం కూడా టాప్ 5లో ఉండడానికి మీరందరూ మీ వంతుగా కృషి చేయాలని, ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లాస్ట్ స్వచ్ఛ సర్వేక్షణలో మనకు ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ గార్బేజ్ ఫ్రీ సిటీలో మనకి స్టార్ ర్యాంకింగ్ లేకపోవడం. సో దానికోసం ఇప్పటికే మన ప్రయత్నం మొదలుపెట్టి అన్నాపురం దగ్గర వెస్ట్ కంపోస్ట్ ప్లాంట్ని తయారు చేసిన మొదలుపెట్టాం. అదేవిధంగా త్వరలో బోడిగడ్డ తోట దగ్గర కూడా వెస్ట్ కంపోస్ట్ ప్లాంట్ మొదలుపెట్టబోతున్నాం. అయితే దీని అందరికీ కావాల్సింది మీ ప్రతి ఒక్కరి యొక్క పార్టిసిపేషన్, ప్రతి ఒక్కరి యొక్క ఇన్వాల్వ్మెంట్, ప్రతి ఒక్కరి యొక్క కమిట్మెంట్. ఈ మూడు మీరు జోడిస్తేనే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మనం ముందుకెళ్ళగలం. కాబట్టి ప్రతి శానిటరీ సెక్రటరీ, అమ్యూనిటీ సెక్రటరీస్, వెల్ఫేర్ సెక్రటరీస్ అందరికీ కూడా మనకి ఇచ్చినటువంటి టూల్ కిట్ ప్రకారం ప్రతి పారామీటర్లో మనం టాప్ 5లో ఉండేటట్టుగా మొదటి రోజు నుంచే ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా వారిని ఆ విధంగా తర్ఫీదు ఇవ్వడం కోసం వచ్చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారు కూడా ఎక్కడైతే చివరి స్వచ్ఛ సర్వేక్షణలో కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ వెనకబడి ఉందో ఆ పారామీటర్స్లో ముందుకెళ్ళడానికి ఏం చేయాలో వారికి సలహాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో మంచి స్కోర్ వచ్చిన చోట ఇంకా మంచి స్కోర్ రావడానికి ఏం చేయాలో ఆ విధంగా టార్గెట్ బేస్డ్గా మీరు వీరికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను.